అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనుషులతో మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగానే మనుషుల యొక్క మనస్తత్వాలు, మనుషుల యొక్క స్వభావాలు కూడా మారిపోతూ ఉన్నాయి. ఇది చాలా పెద్ద టాస్క్. ఏ మనిషికైనా సరే ఎదుటి వాళ్ళని ఏ రకంగా అర్థం చేసుకోవాలి. మరి సమాజంలో మనిషి సంఘజీవి కాబట్టి ఈ బ్రతికేటటువంటి క్రమంలో ఎవరితో ఎలా ఎంతవరకు ఉండగలగాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటేనే ఈ సమాజంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగే పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ప్రవర్తించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఒక్కసారి మనం పాత తరం మనుషుల్ని ఇప్పటిని కనుక పోల్చి చూసుకుంటే మనుషుల్లో విలువలు అనేవి ఎక్కడ కూడా కనిపించట్లేదు. మాయమైపోయాడు మనిషి అనేటువంటి వాడు, మాయమైపోయాడు. ఒక అద్భుతమైనటువంటి ఒక పాటని ఒక మహాకవి రాసినటువంటిది, అది వచ్చినటువంటిది కూడా మనం చూసాం. ఎక్కడా కూడా కనిపించట్లేదు. మాయమైపోయాడు మనిషి. మనిషిలో విపరీతమైనటువంటి స్వార్థగుణం, మోసపూరితమైనటువంటి ఆలోచనలు, అలాగే అవినీతి, ఇవన్నీ కూడా ఎప్పుడైతే పెరిగిపోయినాయో, ఎప్పుడైతే ఈ స్వార్థం మనిషిని ఒక నీడలా వెంటాడుతూ ఉందో, ఆ మనిషి ప్రవర్తనలో రకరకాల మార్పులు వచ్చేసాయి. సమాజం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది. డబ్బు ఎక్కడుంటే మనుషులు అక్కడ ఉండే పరిస్థితి ఉంది. అధికారం ఎక్కడుంటే అక్కడ మనుషులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. మంచితనానికి రోజులు లేవు అనేటువంటిది 100% ఈరోజు వాస్తవం. అయితే మరి మనిషి జీవనం సాగించాలి అని అంటే మరి సమాజంలో ఖచ్చితంగా కలిసి తిరగాలి. అయితే కొంచెం మెలకువగా ఎవరితో మనం ఉంటున్నాం, ఎవరితో మనం తిరుగుతున్నాం, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఆ మాటల వెనక అర్థం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ప్రవర్తించగలిగితే కొంతవరకు మనం జరిగేటటువంటి నష్టాన్ని తగ్గించుకోగలుగుతాం. ఈ సమాజంలో మరి నీకంటూ ఇబ్బంది లేకుండా, నీ ఎదుగుదలకు ఇబ్బంది లేకుండా, నీ లక్ష్యాలను చేరుకోవటానికి అది చాలా వరకు నీకు ఉపయోగపడే అవకాశం అనేది ఉంది. ఏంటి అసలు ఎటువంటి మనుషులు ఈరోజు సమాజంలో ఉన్నారని అంటే, మన చుట్టూ విపరీతమైనటువంటి నెగిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా సానుకూలమైనటువంటి దృక్పథం ఉండదు. ప్రతి దాన్ని ఒక వేరే కోణంలో చూస్తూ అది జరగదు అనేటువంటి ఆలోచన ధోరణితో ప్రతి దాంట్లోనూ కూడా తప్పును వెతుకుతూ, లేదా మన సమర్థతని కించపరిచే విధంగా మాట్లాడుతూ, నీ వల్ల సాధ్యం కాదు, అంత సినిమా లేదు, అంత సీన్ లేదు అనేటువంటి మాటలతో మన ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. సో ఇటువంటి నెగిటివ్ థింకర్స్ దగ్గర మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణి కలిగినటువంటి వ్యక్తులతో మన ప్రయాణం అనేది ఉండగలిగితే కొంతవరకు మనం అనుకున్నది సాధించగలుగుతాం. సో ఈ సమాజం ఎక్కువ మంది ఈ నెగిటివ్ థింకర్స్తోనే నిండిపోయింది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి, అటువంటి వాళ్ళు నీకు ఏదైనా తారసపడితే ఎంత తక్కువ సమయం వాళ్ళతో గడపగలిగితే అంత తక్కువ సమయాన్ని గడుపుతూ ఎక్కువ పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి మనుషులతో కనుక మన ప్రయాణం చేయగలిగితే కొంతవరకు మన జీవితాలు బాగుపడతాయి అనేటువంటి వాస్తవాన్ని మనందరం కూడా గ్రహించి అటువంటి ప్రయాణం అనేది మనం చేయాలి. మరొకటి, విపరీతమైనటువంటి సమాజం అంతా విమర్శకులతో నిండిపోయింది. ఎవరు ఎంత మంచి పని చేసినా కూడా దాన్ని విమర్శించేటటువంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి పూర్తిగా దేని మీద అవగాహన ఉండదు. వాళ్ళ ఆలోచన ధోరణి ఎంతసేపు ఎవరైనా ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని విమర్శించడమే ధోరణిగా ఉంటుంది. ఈరోజు ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత మనిషికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ప్రకారం తన యొక్క భావాన్ని వ్యక్తపరిచేటటువంటి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకున్నప్పుడు కూడా దాంట్లోకి అనవసరంగా దూరి రకరకాలుగా ప్రయత్నం చేయడం అనేది కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ స్వేచ్ఛ విచ్చలవిడితనం స్వేచ్ఛ కాదు నేను మాట్లాడేది. ఎవరైనా తన భావాన్ని తను ఎదుటి వాళ్ళని కించపరచకుండా తన ప్రయత్నం తను చేస్తూ ఉంటే దాంట్లో కూడా వచ్చి విమర్శలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ఎదుటి వాళ్ళని అదే పనిగా విమర్శించడం ఒక పనిగా పెట్టుకొని వాళ్ళు నమ్మినటువంటిది ఏదో ఒక అంశమే నిజం అనుకొని ఆ విధమైనటువంటి ధోరణి, అంటే మనిషి విశాలమైనటువంటి దృక్పథం, ఆలోచన ధోరణి మనిషి దగ్గర లేదు. చాలా సంకుచితమైనటువంటి భావాలతో వాళ్ళు నమ్మినటువంటి దానికి కట్టుబడిపోయి ఉండిపోయి వ్యక్తి ఆరాధన పెరిగిపోయి ఎదుటి వ్యక్తి మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉన్నా సరే దాన్ని అంగీకరించకుండా అందులోకి వెళ్ళిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. అసలు సంబంధం లేనటువంటి దాంట్లో ఒక వ్యక్తి తన భావాన్ని వ్యక్తపరుచుకుని ఒక పోస్ట్ పెడితే అసలు నచ్చితే నచ్చొచ్చు, ఏకీభవిస్తే ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోతే కామన్గా ఊరుకోవచ్చు. వాళ్ళకి ఇబ్బంది లేనటువంటి మాటలైతే దాంట్లో కూడా దూరి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేసేటటువంటి మనుషులు ఎక్కువైపోయారు. సో
అటువంటి వాళ్ళతో కొంచెం మనం జాగ్రత్తగా ఉండవలసిన, అంటే విమర్శకులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సద్విమర్శలు ఉంటాయి. ఖచ్చితంగా సద్విమర్శ ఎవరైనా చేస్తే దాన్ని స్వీకరించాలి. నీలో ఏదైనా మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఉంటే తప్పకుండా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో అటువంటి ధోరణి మనకు చాలా చాలా అవసరం. అలాగే మనుషులు విపరీతమైనటువంటి స్వార్థంతో ఉన్నారు. ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనిషికి మనిషి స్నేహం అని మనం అనుకుంటాం. మనిషికి మనిషి స్నేహం కాదు. ఆ మనిషితో ఉన్నటువంటి అవసరమే స్నేహం కింద ఈరోజు సమాజం మారిపోయింది. ప్రతి వాళ్ళు కూడా భౌతికమైనటువంటి వస్తువుల మీద ప్రేమ పెరిగిపోయింది. మనుషుల మీద ప్రేమ తగ్గిపోయింది. ఈ భౌతికపరమైనటువంటి అవసరాలు తప్పించి మనిషితో మనిషికి ఏ విధమైనటువంటి స్నేహాలు లేవు. ఈ వాస్తవాన్ని అందరూ కూడా గ్రహించగలగాలి. విపరీతమైనటువంటి స్వార్థం, నాకేంటి అనేటువంటి ఆలోచన ధోరణి. అంటే రెండు వైపులా వాళ్ళకే ప్రయోజనం ఉండాలి. ఇక్కడికి వాళ్ళొచ్చినా వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి, మనం అక్కడికి వెళ్ళినా మనం ఏదైనా పట్టుకెళ్ళాలి. ఈ ధోరణితోనే మనిషి యొక్క ప్రవర్తనలు ఉన్నాయి. ఆ స్వార్థం అనేది విపరీతంగా పెరిగిపోయింది. కొంతమంది అదే పనిగా వాళ్ళ యొక్క బాధలు కష్టాలు చెప్తూ ఉంటారు వచ్చి. వీళ్ళు ఏంటి మనకు అర్థం కాదు. ఎందుకంటే నీకున్నటువంటి బాధలు నీకున్నటువంటి కష్టాలు నీకున్నాయి. అంటే వాళ్ళు చెప్పేటటువంటి దాన్ని నేను తప్పని అనడం లేదు, కానీ ఆ స్థాయి మించి మన బాధలు మనం చెప్పుకుంటే అది ఓదార్పు దొరకకపోగా మనం ఒక నస పెట్టేస్తున్నట్టుగా ఎదుటి వ్యక్తులకు కనిపించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుకని నీకు ఏదైనా ఇబ్బంది వస్తే కష్టం వస్తే తప్పకుండా చెప్పుకో, బరువు తీర్చుకో, దానికి ఒక సలహా తీసుకో, సూచన తీసుకో. కానీ అదే పనిగా మాట్లాడటం అనేది కూడా సరైనది కాదు. మన చుట్టూ ఈరోజు సమాజంలో అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు నీ బురద తినేసేటటువంటి మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో సమస్యలు చెప్తూ ఉంటారు. వాళ్ళ వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సమస్యలు చెప్తూ ఉంటారు. సో నేను అంత చెప్పారు కదా అని చెప్పి నువ్వు ఏదైనా సలహా సూచన చేస్తే దాన్ని పాటించేటటువంటి పరిస్థితి ఉండదు. ఇటువంటి వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి వాళ్ళతో కూడా నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఎంతవరకు వాళ్ళకి నువ్వు సలహా సూచన చేయగలుగుతావో అంతవరకు సలహా సూచన చేసేటటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి తప్పించి ప్రతిదాన్ని నీ భుజాన్ని వేసుకొని ప్రతిదాన్ని నీ బుర్రలో పెట్టుకుంటే నువ్వు వెళ్ళాల్సినటువంటి ప్రయాణం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అది నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. మరొక రకం మనుషులు ఈరోజు సమాజంలో విపరీతమైనటువంటి డబ్బు ఆశ ఉండి అవినీతికి పాల్పడుతూ తప్పుడు మార్గాల్లో జీవించేటటువంటి మనుషులు ఉన్నారు. నిజంగా ఇటువంటి మనుషులు నీకు తారసపడినప్పుడు నీతో ఉన్నప్పుడు నువ్వు నిజంగా వాళ్ళు చేస్తుంది తప్పు అని అంటే నీది తప్పు అవుతుంది తప్పించి వాళ్ళు ఎట్టి తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని నమ్మారు, అది కరెక్ట్ అనుకుంటున్నారు. వాళ్ళకి డబ్బు ప్రధానమైన అంశం. అవినీతి చేయడం ద్వారా ముందుకెళ్ళాలనుకుంటున్నారు, కష్టపడకూడదు అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి నువ్వు చెప్పేటటువంటి మంచిలేమీ ఉపయోగం ఏమీ లేదు. అందుకని ఎవరి జీవితాలు వాళ్ళకి తెలియదా అది చెడు అని, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు డబ్బు ప్రాధాన్యతకి ఇచ్చారు, అధికారాన్ని ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సంపాదన క్రమంలో వాళ్ళు ఆ విధమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్నారు. కాలం సమాధానం చెప్తుంది ఏదో ఒక రోజు. దానివల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటి, ఎంత అపకీర్తి వస్తుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది అది వాళ్ళ జీవిత చివరిలో వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నువ్వు ఇప్పటి నుంచే చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం వల్ల నువ్వు శత్రువు అవుతావు తప్పించి దానివల్ల నీకు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండేటువంటి అవకాశం అనేది లేదు. అలాగే నీతో ఉన్నటువంటి వాళ్ళు చాలామందిలో విపరీతమైనటువంటి అసూయ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. నిరంతరం వాళ్ళ అసూయతో రగిలిపోతూ ఉంటారు. అంటే ఎదుటివాడు బాగుంటే చూడలేరు, ఎదుటివాడికి ఉన్నదానితో వాళ్ళు బాగున్నారంటే ఓర్వలేనటువంటి తత్వం. ఇటువంటి భావం కలిగినటువంటి అసూయ భావం కలిగినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు. అటువంటి వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు వాళ్ళతో ఉండాలో అంతవరకే ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మరొక రకం నమ్మించి మోసం చేసేటటువంటి వాళ్ళు, నమ్మక ద్రోహం చేసేటటువంటి వాళ్ళు. చాలా ప్రేమగా ఆప్యాయతగా మీకు దగ్గర అవుతారు, పలకరిస్తారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు, నీతో సహాయం పొందుతారు. అది ఆర్థికపరమైనది కావచ్చు, మరొకటి అవ్వచ్చు. అది తీరిపోయిన వెంటనే, ఆ సహాయం తీరిపోయిన వెంటనే నిన్నే మోసం చేసేటటువంటి మనుషులు ఉన్నారు. ఈరోజు సమాజంలో ఎలా ఉన్నారని అంటే సహాయం చేసినటువంటి వాళ్ళకి, నమ్మిన వాళ్ళకి ద్రోహం చేసేటటువంటి వ్యక్తులు, పని ఇచ్చిన వాళ్ళని మోసం చేసేటటువంటి వ్యక్తులు, లేదా వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకుంటే వాళ్ళని మోసం చేసేటటువంటి వ్యక్తులు, లేదా ఏదైనా పనికి పెట్టుకుంటే కుటుంబంలో చిచ్చు పెట్టేటటువంటి వాళ్ళు, ఇటువంటి మనుషులు కూడా చాలామంది ఈరోజు సమాజంలో ఉన్నారు. వీళ్ళందరితో కూడా అంటే ఈ నమ్మక ద్రోహం చేసేటటువంటి మనుషులతో, కృతజ్ఞత లేనటువంటి మనుషులతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి రోజు మారిపోతూ ఉన్నాడు. ఈరోజు నీకు పరిచయం అవుతాడు, రేపు నిన్ను మర్చిపోతాడు, ఎల్లుండు నీకు ఆడు శత్రువుగా తయారయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషి అనేటువంటి వాడు. అందుకని ఈ సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇన్ని రకాలైనటువంటి మనుషులు మనకు తారసపడుతూ ఉంటారు. నిరంతరం నేను క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, నేను ప్రోత్సహించేటటువంటి మనుషులు లేకపోలేదు నేను అన్నాను.
అటువంటి ప్రోత్సహించేటటువంటి మనుషులకు దగ్గరగా ఉండు. మంచి పనులు చేసేటటువంటి మనుషులు దగ్గరగా ఉండు. మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులకి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయి. మరొకటి, విలువలు లేనటువంటి మనుషులు ఈరోజు ఉన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులను చూడరు, కుటుంబంలో పెద్దలను గౌరవించరు. భార్య విషయంలో అసలు వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది. ఆడవాళ్ళు, మహిళల పట్ల వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు మాట్లాడేటువంటి తీరు, వాళ్ళని విమర్శించేటటువంటి కూడా చాలా దారుణంగా ఉన్న వాళ్ళ మనుషులు కూడా మనతో ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా చాలా దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయి. నిజంగా భార్యని హింసించడం అంటే కట్నం ఇచ్చి కాళ్ళు కడిగి వాళ్ళ అమ్మాయిని అప్పగిస్తే వాళ్ళని విపరీతంగా హింసించేటటువంటి మనుషులు దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంత క్రూరమైనటువంటి మనస్తత్వం, తల్లిదండ్రులను చూడనటువంటి మనస్తత్వం, భార్యని గౌరవించినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు నిన్ను ఏ రకంగా గౌరవిస్తారని నువ్వు భావిస్తావు? అందుకని అటువంటి వాళ్ళకు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఉన్నారు వ్యసనపరులు, దారుణమైనటువంటి వ్యసనాలకు లోనైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మనతో ఉంటారు. మన సమాజంలో మరి ఏం చేస్తాం, మనం ఉద్యోగం చేసే దగ్గర, లేకపోతే మనం చదువుకునే దగ్గర, బయట ఎక్కడో దిక్కునటువంటి వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు మనకు జాగ్రత్తగా నిన్ను నువ్వు నియంత్రించుకుంటూ, ఆ వ్యసనాల బారిన నువ్వు పడకుండా ఉంటూ, తామరాకు మీద నీటి బొట్టులాగా నీ యొక్క ప్రవర్తన ఉండగలిగితే ఈ సమాజంలో మనం మంచి వ్యక్తులుగా, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఎవరికి నువ్వు కనెక్ట్ అయిపోయినా విపరీతంగా, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మనుషుల్లో నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కానీ, మోసం చేసేవాళ్ళు కానీ, అన్యాయంగా ఉన్నవాళ్ళు కానీ, అధర్మం వైపు ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఇటువంటి వాళ్ళు ఏ ఒక్కరికి నువ్వు కనెక్ట్ అయిపోయినా నీ జీవితం సర్వనాశనం అయిపోవడానికి ఏ విధమైనటువంటి డౌట్ లేదు, అందులో అనుమానమే లేదు. అందుకని ఈ సమాజంలో మనం ఎవరితోనూ నేను అంటి ముట్టినట్టుగా ఉంటానంటే కుదరదు. నిజంగా ఇక్కడ ఎలా ఉందంటే ప్రవర్తన, మనుషుల యొక్క పరిస్థితి నిజంగా ఏదో ఇదివరకు క్రూర జంతువులకి భయపడుతూ ఉండేవాళ్ళం, లేదా ఏదో కుక్క కరుస్తుందేమో అనేటువంటి భయపడే పరిస్థితి ఉండేది. ఈరోజు మనుషులకి భయపడాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు సమాజం వచ్చేసింది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటకిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మహనీయుడు లెనిన్ చెప్తాడనమాట, ఎవరు నినాదం వెనక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత వరకు మనిషి మోసపోతూనే ఉంటాడని. అలాగే మనం ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలో ఉన్నటువంటి నిగూఢమైన అర్థం ఏంటో అన్నది నువ్వు అర్థం చేసుకోగలగాలి. పై మాటలకి బాగా మాట్లాడుతున్నారు కదా అని అనుకుంటే మోసపోవడానికి ఈజీగా మోసపోతాం, అందులో అనుమానమే లేదు. అందుకని మనిషి యొక్క మాట తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన, కొంతమంది మనం విపరీతంగా పొగిడేస్తూ ఉంటే పొంగిపోతూ ఉంటాం. నిజంగా నీకు తెలుసు నీకు అంత సినిమా లేదని, అంత సామర్థ్యం నీ దగ్గర లేదని, నువ్వు అంత తెలివైనవాడు కాదని, కానీ ఆడి అవసరం ఆ విధంగా మాట్లాడేస్తూ ఉంటుంది. అటువంటి నేచర్ కలిగినటువంటి వ్యక్తులు, దానికి నువ్వు పొంగిపోయితే ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఉంటారు, నువ్వు ఎంతమంది మంచి పని చేసినా క్రిటిసైజ్ చేసేవాళ్ళు. వీళ్ళ ఉద్దేశం ఏంటి, నువ్వు ఆ మంచి పని చేసి ముందుకెళ్ళిపోతే వీళ్ళు వెనకబడిపోతారనేటువంటి భయంతో నిన్ను డిగ్రేడ్ చేయడం కోసం, లేదా నేను డిమారలైజ్ చేయడం కోసం మాట్లాడేటువంటి వ్యక్తులు ఉంటారు. అందుకని ఈ సమాజం రకరకాల మనుషులతో నిండిపోయింది. విలువలు అనేవి రాను రాను క్రమేపీ తగ్గిపోతూ ఉన్నాయి. అలాగే ఇంటికి నువ్వు నమ్మి ఎవరినైనా తీసుకెళ్ళి చేసినా కూడా రేపు ప్రొద్దుట నీ తలదించుకునే పరిస్థితి వస్తుంది, నీ గౌరవం పాడైపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఎవరు కూడా ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండట్లా. ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ ఉద్దేశంతో దగ్గర అవుతున్నారో, ఏ ఉద్దేశంతో దూరం అవుతున్నారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. అందుకని ఎవరిని దూరం చేసేసుకొని పక్కన పెట్టేస్తే కుదరదు. కానీ మరి మనం కొంచెం జ్ఞానాన్ని పెంచుకొని, ఆలోచన విధానాన్ని పెంచుకొని, విస్తృతంగా మనిషిని చదవగలిగితే, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న మాటల ద్వారానే కాకుండా అతను లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఈ సమస్య నుంచి బయటపడగలుగుతావు. మనిషికి ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా చెప్పగలం, జ్ఞానం కన్నా కూడా లోకజ్ఞానం చాలా ప్రధానమైంది. ఈ లోకజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయి. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకో. నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికా, లేదా నీ భుజం పట్టుకుని కిందకి లాగేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈజీగా చాలామంది ఏం చేస్తారంటే ఆడుకున్నటువంటి ఆ అవలక్షణాలని నీకు గనక అలవాటు చేసేస్తే ఇద్దరు ఒకటే అయిపోతారు అనేటువంటి ధోరణి. అలా కాకపోతే నువ్వు ఇప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటావు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, అధర్మంగా ఉన్నావు, అవినీతి చేస్తూ ఉన్నావు అని నువ్వు అనకుండా ఉండాలంటే నిన్ను కూడా ఏదో ఒక తప్పుడు మార్గంలోకి లాగేస్తే ఇబ్బంది లేదు అనేటువంటి ధోరణితోనే ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సమాజంలో బ్రతకాలి. మనుషుల పట్ల మరి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎక్కడ కూడా ఎవరు చెప్పరు. ఇంటి బయట బోర్డు పెడతారు గేట్కి, ఇంట్లో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. సో కొంచెం జాగ్రత్త పడతామా లేదా? అలాగే బోర్డులు పెట్టనటువంటివి కూడా ఉన్నాయి, మనుషులు కూడా ఉన్నారు అదే ఇంట్లో. అక్కడే కొంచెం జాగ్రత్తగా మనం ఉండి ఏ మనిషి ఏంటి, ఎలాంటి వాడు,
అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకొని స్వార్థం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, మోసాలు పెరిగిపోయినాయి, నమ్మక ద్రోహాలు పెరిగిపోయినాయి. ఇవన్నీ పెరిగిపోయినటువంటి ఈ సమాజంలో కొంచెం జాగ్రత్తగా ఉండు. నువ్వు మాత్రం ఏది సమాజం ఎలా మారిపోయినా నువ్వు మాత్రం విలువలకు తిలోదకాలకి ఇవ్వకు. విలువలకే కట్టుబడి ఉండు. కొంచెం కష్టం అవుతుంది కానీ ఇబ్బంది ఏమీ లేదు. విలువ ఉన్నటువంటి మనిషికి ఎప్పుడూ విలువ ఉంటూనే ఉంటుంది. విలువలతో నువ్వు జీవనం గడిపితే ఏదో ఒక రోజు నీ విలువలు సమాజం గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది. సమాజంలో నువ్వంటూ ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని తెలియజేస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.